అసలు కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీనే ఎందుకు ప్రారంభమవుతోంది? కేవలం ఈ రోజునే ఎందుకు ఇంతలా వేడుకలు జరుపుకోవాలి? నిజానికి మనకు పొరుగున ఉన్న చైనాలోను, మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోను, ఇతర సాంప్రదాయాలను పాటించే దేశాల్లోనూ వేరువేరు రోజుల్లో కొత్త సంవత్సరం జరుపుకునే పద్ధతి ఉంది. ఆయా సంస్కృతులను పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు మాత్రం జనవరి 1వ తేదీనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అసలు ఈ తేదీని ఎవరు నిర్ణయించారు? దీని వెనుకున్న చరిత్ర ఏంటి అనే ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం ఇప్పుడున్న కాలం నుంచి దాదాపు 2000 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే మరి. ఎందుకంటే అక్కడే ఈ రహస్యం దాగి ఉంది. క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో రోమన్ నియంత జూలియస్ సీజర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నేటికి మన క్యాలెండర్లను శాసిస్తోంది. ఆయనే తన పేరుతో జూలియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీనిని చాలా శాస్త్రీయంగా రూపొందించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆ లెక్కలను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని కూడా ప్రవేశపెట్టారు. మరి ఇంత శాస్త్రీయంగా క్యాలెండర్ తయారు చేసిన సీజర్ సంవత్సరాన్ని ఏ రోజున మొదలు పెట్టాలనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.